శాంటాక్లాస్ అంటే సందడి చేసేవాడు కాడు, సేవ చేసేవాడు. అతని అసలు పేరు సెయింట్ నికోలస్. అది సింటర్ క్లాస్ గా మారి శాంటాక్లాస్ గా పిలువబడుతుంది. ఇతను క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఒక మంచి క్రైస్తవుడు. ఇతను సంవత్సరమంతా గిఫ్ట్స్ తయారు చేసి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెలలో తన ప్రాంతంలో ఉన్న పేద పిల్లలందరికీ మారువేషంలో వెళ్లి గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసేవాడు. 1863లో మొదటిసారిగా శాంటాక్లాస్ రూపం ఇలా ఉండొచ్చు అని థామస్ నెస్ట్ అనే అతడు బొమ్మ గీశాడు. అది చాలా పాపులర్ అయింది. ఎందరో అతన్ని ఆదర్శంగా తీసుకుని పేద పిల్లలకి బహుమతులు ఇచ్చేవారు. ఆ తర్వాత కోకోకోలా కంపెనీ 1931లో శాంటాక్లాస్ సూట్స్ ని కుట్టించి కొందరికి తొడిగి తమ కంపెనీకి పబ్లిసిటీ చేయించుకున్నారు. శాంటాక్లాస్ డ్రెస్సులు వేయించి జోకులు, కేకలు, డాన్సులు చేయిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు అల్లరి చేయిస్తున్నారు. మన ముందు గొప్పగా జీవించిన వారిని అనుసరించాలి కానీ అవమానించకూడదు. ఇవి అంచె దినాలు. సత్యం కన్నా సంతోషాలకే అధిక ప్రాధాన్యతనిచ్చే ఈ దౌర్భాగ్య క్రైస్తవ తరంలో నువ్వైనా శాంటాక్లాస్ ఆదర్శ లక్షణాలను వెలుగులోనికి తీసుకురా. అన్ని బాగున్న వాళ్ళని వెకిలి చేష్టలతో నవ్వించడం మానేసి పేద పిల్లలు మనస్ఫూర్తిగా సంతోషించేలా చెయ్యి. ఇలా చేస్తే ఎవరూ నీకు చప్పట్లు కొట్టకపోవచ్చు, ఎవరూ నిన్ను పొగడకపోవచ్చు.